అర్హులకు పథకాలు అందించేందుకే ప్రభుత్వం గ్రామ సభలు ఏర్పాటు చేసిందన్నారు విప్ బీర్లా ఐలయ్య. అర్హత ఉన్నా లిస్టులో పేరు లేని వారు మళ్లీ అప్లై చేసుకోవాలని సూచించారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలో గ్రామ సభలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. మొదటి దశలో సొంత స్థలం కలిగిన ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. 26 నుంచి మొదటి విడత లబ్ధిదారులకు పథకాలు అందిస్తామని చెప్పారు. ఇక రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్నారు బీర్లా ఐలయ్య. సైదాపూర్ నుంచి వచ్చిన మా బిడ్డ అని చెప్పి మీరు హత్తుకొని భారీ మెజారిటీ గెలిపించినటువంటి ఈ 5వ వార్డు నుండి ఎప్పుడు కూడా మర్చిపోను. తప్పకుండా నా సొంత గ్రామంతో సమానంగా ఈ 5వ వార్డు కూడా అన్ని విధాల అభివృద్ధి పరుస్తానని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే ఎలక్షన్ల ముందు తల్లి శూన్యం ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రేపు 26 నుంచి ఇచ్చే 4 ఏదైతే పథకాలు ఉన్నాయో, రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీ సమక్షంలోనే అందరినీ సెలెక్ట్ చేసి ఇవ్వాల్సిందిగా, ఏదైతే ఆ లిస్ట్ లో లేని వాళ్ళ పేర్లు కూడా ఈ రోజు నుంచి 24 తారీఖు వరకు వెరిఫై చేసి తప్పకుండా అర్హులందరికీ ఇచ్చే విధంగా పైరోలకు తాగు లేకుండా ఎవరో చెప్తాను ఎవరో చేస్తాను ఇచ్చేది కాకుండా మీ మధ్యలో సెలెక్ట్ చేసే కార్యక్రమం ఈ ప్రజాపాలన, ఈ గ్రామ సభలు కాబట్టి దీన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. వార్డుకి 25 ఇచ్చుడు మనకు పెద్ద గొప్ప ఏం కాదు. మన ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్ళు వస్తున్నాయి. మన